ప్రముఖ ఐటీ కంపెనీ క్యాబ్జెమినీ విశాఖలో క్యాంపస్ ఏర్పాటుకు నిర్ణయించింది. పర్మనెంట్ క్యాంపస్ అందుబాటులోకి వచ్చేలోగా వైజాగ్ సిటీలో ఆపరేషన్ స్టార్ట్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సెంట్రల్ పార్క్ రోడ్లోని క్రిస్టియన్ సెమిటరీకు ఆనుకొని ఉన్న ప్రైవేట్ భవనాన్ని ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ భవనంలో 2 ఏళ్ల కిందటి వరకు WNS BPO కార్యాలయం ఉండేది. అది ఇక్కడ నుంచి సిరిపురం జంక్షన్ HSBC భవనానికి మారిన తర్వాత ఇక్కడ కొన్ని ప్రైవేట్ సంస్థలు కార్యకలాపాలు జరిగినప్పటికీ కొద్ది రోజులకి అవి కూడా ఖాళీ చేశారు. ఈ భవనంలో IT సంస్థకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉండడంతో క్యాబ్జెమినీ దీనిని ఎంపిక చేసుకుంటుంది అని తెలుస్తోంది. ఇటీవల క్యాబ్జెమినీ ప్రతినిధులు మధురవాడ IT హిల్స్, కొమ్మాది, ఆనందపురం ప్రాంతంలో భూములను పరిశీలించారు. పర్మనెంట్ క్యాంపస్ ఏర్పాటుకు సుమారు 25 నుంచి 30 ఎకరాలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. భూముల కేటాయింపుకు ప్రభుత్వం హామీ ఇచ్చిన సొంత కార్యాలయం నిర్మాణానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా వైజాగ్ సిటీలో టెంపరరీ ఆఫీస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వైజాగ్లో ఏర్పాటు చేసే క్యాబ్జెమినీ పర్మనెంట్ కార్యాలయంలో కనీసం 4 నుంచి 5,000 మంది ఉద్యోగులు పనిచేసేలా ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఫిబ్రవరి 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ IT శాఖ మంత్రి నారా లోకేష్, క్యాబ్జెమినీ గ్లోబల్ CEO ఇమాన్ ఇజ్జత్ మధ్య వైజాగ్ బీచ్ రోడ్లోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన కీలక భేటీతో విశాఖపట్నం IT రంగానికి కొత్త ఊపు వచ్చింది. ఈ సమావేశంలో నగరంలో కంపెనీ కార్యకలాపాల ఏర్పాటు, భవిష్యత్ పెట్టుబడులపై సమగ్రంగా చర్చించారు. విశాఖపట్నంను దేశంలోనే ప్రముఖ IT డేటా సెంటర్ హబ్గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా క్యాబ్జెమినీ వంటి అంతర్జాతీయ సంస్థ రాక ఇక్కడ దాదాపు 20,000 ఉద్యోగాల కల్పనకు బాటలు వేస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. కంపెనీ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయిలో కసరత్తు పూర్తయింది. మధురవాడ IT పార్కులోని హిల్ 1 వద్ద సుమారు 20 ఎకరాల స్థలాన్ని ప్రతినిధుల బృందం పరిశీలించింది. దీంతోపాటు అడవివరం, ఆనందపురం ప్రాంతాల్లోని భూములను కూడా IT క్యాంపస్ కోసం పరిశీలించారు. ఈలోగా తాత్కాలిక భవనంలో ఆపరేషన్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు.